హాయ్ అండి. ఏంటి వీడియో చూడగానే స్కిప్ చేసేస్తున్నారా? అయితే మీరు చాలా మంచి రెసిపీనైతే మిస్ అయిపోతున్నారు. ఏంటి అంత రెసిపీ అని అనుకుంటున్నారా? చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి పెట్టుకుంటే మీకు 3 డేస్ అయినా కూడా పాడవకుండా ఉంటుంది. నేను చేసినట్టుగా మీరు చేస్తే గనక చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. క్యాబేజీ ఆనియన్ పకోడీ అండి. చాలా సింపుల్‌గా చూపించేస్తాను. ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే చాలా హెల్తీగా, హైజీనిక్‌గా ఇంట్లోనే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్‌ని అయితే మనం చేసి పెట్టేయొచ్చు. దానికోసం క్యాబేజీని ఒక సగం వరకు తీసుకున్నాను. దాన్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఆనియన్ని మనం క్యాబేజీ అయితే ఎంతగా తీసుకున్నామో దానిలో సగం కానీ పావంతు కానీ ఆనియన్ని తీసుకొని అదేవిధంగా సన్నగా కట్ చేసి ఇలా మెదిపేసి వేసేసుకోండి. చాలామంది పకోడీ చేస్తే క్రిస్పీగా అవ్వదు, మెత్తబడిపోతుంది, ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తూ ఉంటుంది అంటారు. మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అలా అవుతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా ఉప్పు వేసి అంతా మిక్స్ చేసి 1 నిమిషం పక్కన పెట్టేయండి. తర్వాత అందులో కొద్దిగా శనగపిండి, అంటే మీరు తీసుకున్న కన్సిస్టెన్సీకి మనము పకోడీ వేసే విధంగా మనము ఫ్లోర్‌లనైతే యాడ్ చేసుకోవాలి. అలాగే క్రిస్పీనెస్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్‌ని, కొద్దిగా జీలకర్ర, అలాగే వాము, మంచి కలర్ కోసం పసుపు, ఉప్పు, కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. మీరు ఇష్టపడే వాళ్ళు ఉంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ వేయలేదు. అంతా కూడా ఇలా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఒక్కసారి పైన పైన మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. తర్వాత మూత తెరిచి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని మనము మూత పెట్టడం వల్ల వాటర్ అనేది వస్తుంది. క్యాబేజీలో, ఆనియన్లో ఉన్న వాటర్ తేమ అనేది బయటకు వస్తుంది. ఆ వాటర్ తోటి మనం ఫ్లోర్లంతా కూడా ఇలా మెత్తగా మనం తడిపేసుకోవచ్చు. లేదు ఇంకా పొడి పొడిగానే ఉందంటే కొద్దిగా 1 టీ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇక్కడ చూస్తున్న విధంగా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసేసుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కినప్పుడే ఈ స్టెప్ అయితే గుర్తుంచుకోండి. ఆయిల్ బాగా హీట్లో ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా మనం పకోడీని వేసేసుకోవడమే. ఆయిల్కి సరిపడా వేసి ఆయిల్ని మీడియం టు హై ఫ్లేమ్లో సెట్ చేసుకొని మాత్రమే మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదు. అలా అని మంటను కూడా సిమ్లో ఉంచకూడదు. అలా ఉంచితే ఆయిల్ అనేది పీల్చేస్తుంది. 1 నిమిషం తర్వాత మెల్లగా టర్న్ చేస్తే రెండో వైపుకు టర్న్ చేసేయండి. తర్వాత రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. ఇలా మనము క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేయడం వల్ల మనకు 2-3 డేస్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది. ఈ స్టెప్తో ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కూడా వర్కౌట్ అవుతుంది, నచ్చుతుంది. ఆనియన్ పకోడీ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ క్యాబేజీ ఆనియన్ పకోడీని చూసి ఎంత ఇష్టంగా తింటారంటే చూసేయండి. మీరు ఇలా ట్రై చేసి చూడండి. అలాగే మిగిలిన బ్యాటర్ని అంతా కూడా ఎంత వీలైతే అంత మనకు ఇలా ఆయిల్లో సరిపడా వేసుకొని సేమ్ ప్రాసెస్లో డీప్ ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే. చూసారు కదా ఎంత ఎమ్మిగా టీ టైమ్ స్నాక్స్ని అయితే ప్రిపేర్ చేసేసామో. బయట నుంచి వందలు పెట్టి కొనే బదులు ఇంట్లోనే ఇలా చాలా సింపుల్గా, హైజీనిక్గా మనము దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పైనుంచి కొద్దిగా మనము కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా డీప్ ఫ్రై చేసి తీసేసుకున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.